మీకు చెప్పక్కర్లేదు, కానీ మీరందరు నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే స్థానిక శాసనసభ సభ్యులు తిరిగేటప్పుడు నా పార్టీని చూడకండి అని నన్ను చూసి ఓటు వేయమన్నారు. నాకైతే ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఎందైతే నన్ను చూసి ఓటు వేయడము, ఆయన మన అందరితో హేళనాడుతున్నాడా లేదా ఏంటి అని మాలాంటి మనుషులకి అర్థం కాలే. ఇప్పుడు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తా ఉన్నాం. ఆంధ్ర ఏంటి, ఆడుకో ఆంధ్ర. నిజంగానే చెప్పాలంటే ఆంధ్రతో ఆడుకున్నారు. అయ్యా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరే చూసుకుంటే స్పోర్ట్స్ స్కూల్ ఇక్కడి నుంచి ఎత్తేశారు. అయ్యా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్విమ్మింగ్ పూల్తో సహా అద్దెకి తీసుకోండి. అసలు యువత అందుబాటులో లేకుండా చేశారు ఈ పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి విన్యాసాలు చూడ్డానికి స్పీకర్ గారు, మంత్రులు, సపోర్టర్స్ అందరూ వస్తారు, జలాసన చేస్తారు. పోలే జలాసన మీకు నచ్చితే మీరు చెయ్యండి. మీకు చూడడానికి వచ్చిన మంత్రులు, స్పీకరు అందరు బాగానే ఉంది, వారికి పనిపాటు లేదు. మీరేదో ఒలింపిక్ ఛాంపియన్ అనుకుని ఉంటారు. వచ్చారు, మిమ్మల్ని చూశారు. మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టడం లేదంటే ఊరు నిండా ఫ్లెక్సీలే. ఆ ఫ్లెక్సీ చూస్తే అయ్యా మీకు చూసి ఓటు వేయాలా వద్దా ఆ చూసేవాడి విజ్ఞత. అయ్యా ఏం జరుగుతుందని మనం కొంచెం ఆలోచించాలి. ఎన్నో ముఖ్యమంత్రులు చూసాం, ఎన్నో రాజకీయ నాయకులు చూసాం. అసలు ముద్దు పేర్లు చాలా వచ్చాయి, బిరుదులు. ఇంకా బిరుది స్థానిక శాసనసభ బిరుది, సారీ ముఖ్యమంత్రి బిరుది నేను చెప్పక్కర్లేదు. కానీ ఆ బిరుది తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మనం అది గుర్తుంచుకోవాలి. బిరుదులు ఊరికేనే రాదు. మొదటి ప్రధానమంత్రి గారికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ అన్నారంటే ఆ పాండిత్యం ఆయనలో ఉందని ఆ పండిత్ బిరుది తీసుకొచ్చారు. ప్రజలు ఇచ్చిన బిరుది, ఏ ప్రభుత్వం ఇచ్చిన బిరుది కాదు. మన ఉత్తర కోస్తా జిల్లాలే తీసుకుంటే స్వతంత్ర సమరయోధులు గౌతు లచ్చనాని సర్దార్ గౌతు లచ్చన అని పిలిచారు. ప్రజలిచ్చిన బిరుదియే. ఇటు వెళ్తే మీకు మహాత్మా గాంధీ గారు ఒక బొమ్మ కనిపిస్తుంది, విగ్రహం. ఎలా గౌరవిస్తారో పెద్దల్ని నేను చెప్పక్కర్లేదు, కానీ గాంధీ గారికి బ్రాండీ షాప్ చూపించారు. మీ అందరిలో తిరుగుబాటు వచ్చిందని గాంధీ గారిని ఎత్తేయలేదు, కానీ బ్రాండీ షాప్ ని ఎత్తేశారు. ఇలాంటి పెద్దలు పరిపాలన చేస్తా ఉంటే సెకండ్ అకాడమిక్ ఇయర్ కూడా వస్తే మా దగ్గర ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రి ఉన్నారు. అమ్మో బాబోయ్, ఒక్క సంవత్సరంలోనే మన రాష్ట్రంలో 6,50,000 మంది పిల్లలు బడి లేకుండా, గవర్నమెంట్ స్కూల్స్ లేకుండా, స్థలం లేకుండా, స్థానం లేకుండా చేసిన మహానుభావుడు ఆయన. ఇంకా 2వ సంవత్సరం అకాడమిక్ ఇయర్కి వస్తే
ఆ 6,50,000తో పాటు ఇంకో 4 లక్షల పిల్లలకి. అంటే మన భారతదేశంలో ఇంకా 5 సంవత్సరాలు పోతే నిరక్షరాస్యత ఏ రాష్ట్రంలో ఉందంటే తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ఒకటే అని మనం అందరు గుర్తించకపోతే మన భావి తరాలకి తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అయ్యా గురజాడ ఓ మాట అన్నారు, ఈ స్థలం గురజాడే తిరిగారు కదా, ఉట్టి మాటల గట్టి పెట్టు గట్టి మేల్తల పెట్టబోయే అని. వీరు ఉట్టి మాటలకి పరిమితమై ఏ స్థాయికి రాష్ట్రం తీసిపోయారో, మమ్మల్ని తీసిపోయారో నేను చెప్పక్కర్లేదు. నాగార్జున సాగర్ కట్టడానికి ఎన్ని దశాబ్దాలు పట్టిందో, ఎన్ని ప్రభుత్వాలు మారాయో, ఏ ముఖ్యమంత్రి వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి ఆ నాగార్జున సాగర్ని ముందు తీసుకెళ్లారు కానీ వెనక తొయ్యలేదు. అయితే పోలవరం చేస్తున్నప్పుడు ఆ పునాద్రాయి మన గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసి వర్క్ ప్రారంభించినప్పుడు నేను చెప్పాను, నేను చిన్నప్పటి నుంచి ఉత్తర కోస్తా జిల్లా మనిషిని గనుక చిన్నప్పటి నుంచి వింటా వస్తున్నాం పోలవరం వస్తుందని, మనకి గోదావరి నీలి ప్రాంతానికి వస్తాయని, మన ప్రజలు బాగుపడడానికి అవకాశం ఉంటుందని. ఆ మీటింగ్లో ఒకటే అన్నాను, ఆనాడు నల్ల వెంట్రుకలు, ఇప్పుడు తెల్ల వెంట్రుకలు. అయితే ఆశ ఉంది, మా జీవిత కాలంలో అయినా పోలవరంని చూస్తామని ఆశ ఉంది. అయితే ఆనాడు ఆశ నిరాశ అయిపోయింది. సైకో గాడిని తెచ్చారు, పార్లమెంట్లో ఇచ్చిన ఆ సమాధానం ఉంటే చూస్తే మనకే అర్థమవుతుంది. పదవుల్ని పట్టుకో వేలాడుకోవడం ఏంటి అని నేను అంటా ఉన్నాను. మేము కూడా యూనియన్ మంత్రి చేశాం, పార్టీ పరంగా చేశాం, తెలుగుదేశం పార్టీ కోసం చేశాం. 18 అంశాల యాక్ట్లో ఉంటే దాంట్లో 11 అంశాలు విద్యా సంస్థలు ఉంటే దీనికోసం ప్రయత్నించాం. భూములన్నీ చోట్ల ఐడెంటిఫై చేసి ఇన్స్పెక్షన్స్ చేసి కాంపౌండ్ వాల్స్ చంద్రబాబు గారు కట్టి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. ఇది స్టార్ట్ కావాలి అని మేము ప్రయత్నిస్తూ ఉంటే మాకు ఇది స్టార్ట్ కాదని ఆ న్యూస్ వచ్చేసరికి చాలా నిరాశ చెందింది. ఇంకా స్టార్ట్ కాదని మేము రాజీనామా చేసి కూడా